యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. పరిశుద్ధులైన తండ్రి, చదవబడిన లేఖన భావం నుంచి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి బలపరచిన కార్యక్రమాన్ని చూస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి, మేలుతో తృప్తిపరచండి. వారు ఎదుర్కొనే ప్రతి సమస్యలో గొప్ప జయము దయచేసి మరి నాయన ప్రతి ఒక్క హృదయాన్ని నాయన ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో అభిషేకించండి. నీ కృపతో మీరు జ్ఞాపకం చేయండి. ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు దివ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పబడిన మాటను మనం చదువుకున్నాం. మరి పునరుత్థానం గురించి ఎక్కువ విశ్లేషణ జరిగిన అధ్యాయంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. చక్కగా మరణము తర్వాత జీవం అన్నది, మరణించిన వారు తిరిగి లేపబడతారు అనే సత్యం ఇక్కడ చక్కగా పౌలు గారు వివరించుకుంటూ వచ్చాడు. అంతేకాదు మరణమును జయించిన యేసు క్రీస్తు ప్రభు మనకు ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆయన తిరిగి లేపబడ్డాడు. అంతేకాదు ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నాడు. అందుకనే ఆయన అన్నాడు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు అని సెలవిచ్చిన మాట. అవునండి, ఆయన ఎలాగైతే తిరిగి లేపబడ్డాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేపబడతారు అనే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించుకుంటూ లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం మళ్ళీ తిరిగి లేపబడ్డాడు అనే మాట కూడా ఈ యొక్క అధ్యాయములో, ఈ 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైన పునరుత్థానము అనే ఆ సత్యాన్ని తేటగా చక్కగా ఈ అధ్యాయం మొత్తంలో, ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం మొత్తంలో కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించుకుంటూ ఆయన కూడా తిరిగి లేపబడ్డాడని చెప్పి విజయమందు మరణము మృంగివేయబడెను, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని సవాలు చేసిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు అని చెప్పి ఇక మరణం అంటే ఇక భయం లేదు. ఎందుకంటే మరణము తర్వాత జీవితమే అత్యద్భుతంగా ఉండబోతుంది. అది యుగాలు కూడా ఆయనతో కూడా మనం ఉంటాం. ఆయన అన్నాడు, నేనుండు స్థలమున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని కొనిపోతాను అని ఆయన సెలవిచ్చిన మాటను మనము గ్రహించాలి. ఈ యొక్క అంత్య దినాలలో లేదా ఈ యొక్క కడవరి దినాలలో మనం గ్రహించవలసింది ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడవలసింది యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు. యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు మొదట లేస్తారు అని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కనబడతా ఉంటుందండి. ఆ తర్వాత సజీవులమైన మనమందరము కూడా రెప్పపాటున మార్పు పొంది ఆయనతో కూడా ఉండటానికి మధ్యాకాశంలో మనం కొనిపోబడతాము అనే మాట కూడా మనము గ్రహించవలసిన అవసరత. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో మనము రాకడ కొరకు సిద్ధపరచబడవలసిన దినాలలో మనం ఉన్నాము గనక చాలా జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తాం. ఇంకెవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఇంకెవరైనా యేసుక్రీస్తునందు ఆయనను ద్వేషిస్తూ లేదా ఇంకెవరైనా దేవుని సన్నిధికి వెళుతూ కూడా రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే వారికి కూడా నా మనవి ఏమిటంటే తప్పనిసరిగా ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపేమి సంభవించునో మనకు తెలియదు గనక, రేపేం జరగబోతుందో మనకు తెలియదు గనక తప్పనిసరిగా యేసుక్రీస్తునందు ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందవలసిందిగా అట్టి వారికి నా మనవి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే నిజ రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే పరలోకాన్ని అనుగ్రహించగలిగిన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మరణాన్ని జయించి తిరిగి
తిరిగి లేచిన వాడు, ఆయనతో కూడా యుగయుగాలు ఉండటానికి, ఆయన విశ్వాసం ఉంచిన వారిని సైతము ఏమండి లేపటానికి ఆయన శక్తిమంతుడు. మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన ఆత్మ మనలను కూడా ఏమండి ఆయన వద్దకు కొనిపోవటానికి, మృతుల్లో నుండి లేపి మధ్యాకాశంలో వద్దకు ఆయన వస్తూ ఉండగా మనందరినీ అక్కడ సమకూర్చబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయాలన్నీ కూడా ఏమంటే ఇక్కడ చక్కగా స్పష్టంగా మనము గ్రహిస్తాం. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని చెప్పి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా మార్పు చెందుతాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది అని చక్కగా ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన శిలువ యజ్ఞం, వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఎలా లేపబడతారో కూడా చక్కగా ఆయన బాప్తిసం తీసుకున్న వారు సైతము చక్కగా దేవుని యందు భయభక్తులు. అందుకనే ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితం, మన ఆత్మకు చావు లేదు గనక, మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా జీవించే ఉంటుంది గనక తప్పనిసరిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడతారని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి అని ఎవరైనా ప్రశ్న చేస్తే ఏమండి, మనందరికీ కూడా పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం మాత్రమే. పాపానికి ప్రాయశ్చిత్తం రక్తమే, నీళ్లు కాదు. అది కూడా పరిశుద్ధ రక్తం కావాలి. ఏ మానవాళి రక్తము కూడా సరిపోదు. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మన కొరకు రక్తం కార్చిన వారు, పరిశుద్ధ రక్తం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు కార్చిన రక్తము పరిశుద్ధమైన రక్తమని, అంతేకాదు అమూల్యమైన రక్తమని ఏమండి ఆ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గనుక ఏమండి తప్పనిసరిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తునందు నమ్మి బాప్తిసం పొందుకున్నవారు, యేసుక్రీస్తును వెంబడిస్తున్నవారు అంతము వరకు తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, అంతము వరకు తమ విశ్వాసాన్ని, తమ భక్తిని కాపాడుకుంటూ, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసాన్ని తొలగిపోనకుండా ఏమండి అంతము వరకు నమ్మకంగా ఉన్నట్లయితే వారు పరలోక రాజ్యంలో యుగయుగాలు కూడా ఆయనతో ఉంటారు అనే మాట దేవుని వాక్యం ద్వారా మనం తెలుస్తున్నాం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో అందుకని అంటున్నాడు, ఈ యొక్క పునరుద్ధానం గురించి ఇంత అద్భుతంగా చెప్పి కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు ఎలా ఉండాలి? స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అని అద్భుతంగా ఈ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం పడుతున్న ఈ ప్రయాస, ఈ రోజు పడుతున్న ఈ యొక్క ఏమండి యేసుక్రీస్తును నమ్మినందుకు అవమానాలు, నిందలు, అవహేళనలు, పోరాటాలు, ఇబ్బందులు, సమస్యలు ఏమండి ఇవన్నీ వస్తున్నాయి మనకి. కానీ వీటి మధ్యలో పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమండి మీ ప్రయాస, మీరు పడుతున్న ప్రయాస, ప్రభువునందు ప్రయాసపడుతున్నారు, ప్రభు కొరకు, ప్రభు రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయాసపడుతున్నారు, ప్రభు కోసం మీరు జీవిస్తున్నారు. కాబట్టి మీ ప్రయాస వ్యర్థము కాదు. ఈ క్రమంలో నువ్వు ప్రభు కోసం జీవించే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అయితే వాటన్నిటిలో దేవుడు మనకు జయం ఇస్తాడంట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎన్ని శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా వాటన్నింటిలో కూడా నీకు జయమే కానీ అపజయము రాదు. ఎందుకంటే ఈ అధ్యాయం మనం చూస్తే మరణం మీదే ఆయన జయం పొందుకున్నాడు. ఈ లోకములో ప్రపంచాన్ని జయించిన వారు సైతము మరణం దగ్గర తల వంచారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఏమంటే మరణం మీదే జయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇహలోకంలో ఎవరు కూడా మరణం మీద జయం పొందుకున్న వారు ఎవరు లేరు. మరణపు ములను విరిచిన వారు ఎవరు లేరు. మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు ప్రభు వారు మొదటగా 3వ రోజున తిరిగి లేచాడు. ఆ తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మళ్ళీ తిరిగి లేపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఈ యొక్క వాక్యాన్ని ఎత్తి ఆ సంఘమును బలపరుస్తూ ఏం చెప్తున్నాడు అంటే, దేవుని బిడ్డలను బలపరుస్తూ ఏం చెప్తున్నాడు అంటే, మీరు ప్రయాస పడుతున్నారు, మీ ప్రయాస వ్యర్థము కాదు, మీ ప్రయాస వ్యర్థము కాదు, మీరు స్థిరంగా ఉండండి. సమస్యలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, స్థిరంగా ఉండండి. దేవుడి మీద విశ్వాసముతో ఉండండి, కదలని వారిగా ఉండండి. 1 కొరింథీ 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి.
పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి. ప్రభువు కార్యాభివృద్ధి ఉంది ఆసక్తులై ఉన్నారు అక్కడ నుండి, ఇక్కడేమో ప్రేమతో మీ కార్యాలు చేయండి అంటున్నాడు. ఎందుకంటే మెలకుగా ఉండుడి. ఏంటి మెలకు అంటే, ఈ రోజు ఏమండి మనము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంతేకాదు ఆ బోధను కాకుండా ఏదేదో చెప్పుకుంటూ ఉంటున్నారు కొంతమంది. భయంకరంగా బోధలు కూడా మారిపోయిన సందర్భాల్లో ఉన్న మెలకువ ఎంతో అవసరం. వాక్యాన్ని పరిశీలన చేయడం ఎంతో అవసరం. అంతేకాదు విశ్వాసమందు నిలకడ. వాక్యానుసారంగా మనం విశ్వాసం ఉంచితే ఇంకొకళ్ళు అంటారు, ఇదిగో ఈయనే క్రీస్తు, లేకపోతే ఆయనే క్రీస్తు, లేకపోతే అది ఆల్రెడీ ఆయన వచ్చేసాడు, లేకపోతే ఈయన వచ్చేసాడు, ఇక్కడ ఉన్నాడు క్రీస్తు, అక్కడ ఉన్నాడు అని అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఏమండి ఈ లోకంలోనికి జొరబడ్డారు. యోధాపత్రుడు అంటాడు, మీ ప్రేమ విందుల్లో వారు దొంగ మెట్లుగా ఉన్నారు, జాగ్రత్త అంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మెలకువ ఎంతో అవసరం. ఏది సరైన బోధ, ఏది సరైన వాక్యము, దేవుని వాక్యాన్ని పరిశీలన చేయటం అనేది ప్రతి ఒక్క విశ్వాసికి కావాల్సిన ఏమండి. ప్రతి దినము కూడా అనుదినము కూడా వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ ఏమండి ఈ కడవరి దినాల్లో రానున్న రోజుల్లో వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి కనుక ఈ కడవరి దినాల్లో వాక్యాన్ని చదువుతూ వాక్యం మీద మనం మన ఆ విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. మెలకువ కావాలి, విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. పౌరుషం కలిగిన వారి దేవుని కొరకు రోషం పౌరుషం కలిగి నిలబడాలి. దేని విషయంలో రాజీ పడకుండా, ఏ విషయంలో కూడా ఈ అంత్య దినాలలో సాతాను ఏం చేయాలంటే ఏర్పరచబడిన వారిని సైతము వాడు మోసపుచ్చడానికి అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఏమండి వ్యర్థమైన వాటి వైపు ఏమండి దేవుని యొక్క బిడ్డలను తిప్పివేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భౌతిక సంబంధమైన అవసరతల కొరకే, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుతున్న జనాలు ఎందరో భ్రమపరుస్తున్నాడు. వాడు భ్రమపరుస్తున్నాడు. అందుకని అంటున్నాడు, మీరు పౌరుషం రోషం కలిగి రాజీ పడకుండా భక్తి చేయండి. యేసుక్రీస్తునందు సద్భక్తితో బతకను ఉద్దేశించు వారికి హింస పొందుతారు. కాబట్టి ఏమండి మీ నిమిత్తము జనులు హింసించుచు నిందించుచు ఏమండి చట్ట మాటలలో మీరు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుందని ఆయన చెప్పాడు. ఏమండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు శ్రమలు రావా, ఇబ్బందులు రావా, ఇరుకులు రావా, వస్తాయి. ఆయన వాటన్నింటిలో మనకు జయమిస్తాడు. ఎందుకంటే ఆయన జయశీలుడు గనక. ఆయన పాపాన్ని జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన మన మీదకి వచ్చే దుష్ట శక్తులు సాతాన్ని ఆయన జయించాడు. ఏమండి సాతానికి అపజయాన్ని ఇచ్చాడు. దేవుని ప్రజలైన మనకు ఆయన జయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చెప్పి 37వ వచనంలో మనం చదివితే, ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో, మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు ఇందాక నేను చెప్పిన రీతిగానే శ్రమలు వస్తాయి, ఏమిటి బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఉపద్రవం రావచ్చు, ఖడ్గము రావచ్చు. కానీ ఇవేవి కూడా క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తుని వెంబడించే ఆ విశ్వాసం నుండి, ఆయన ప్రేమ నుండి క్రీస్తుకి మనకు ఏమండి మరింత దగ్గర చేసేవే కానీ ఇవన్నీ దూరంగా మాత్రం చేయవు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఈ శ్రమలన్నింటిలో, ఈ బాధలన్నింటిలో, ఈ హింసలన్నింటిలో, ఈ కరువులో, వీటన్నిటిలో కూడా మనలను ప్రేమించిన వారి ద్వారా, అంటే మనల్ని ఎవరైతే ప్రేమించారో ఆ యేసుక్రీస్తు ప్రభు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన ప్రేమించినట్లుగా ఈ లోకములో ఎవరు నన్ను ప్రేమించలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన స్వార్థము లేని ప్రేమతో మనల్ని ప్రేమించాడండి. కపటం లేదు ఆయన ప్రేమలో. ఆయన ప్రేమ ఏమండి శాశ్వతమైనది. కాబట్టి ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించినట్లు ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ప్రేమించలేదు. ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా, ఆ యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము, అత్యధిక విజయం, సామాన్యమైన విజయం కాదండి. శ్రమలో, బాధలో, కరువులో, వస్త్రహీనతలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో,
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, హింసలో ఉన్నావా, కరువుతో అల్లలాడుతున్నారా, లేకపోతే వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గం వచ్చిందా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు, లేదా ఏ సమస్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిలో నీకు జయం అనుగ్రహించే యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడితే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచక, మనం చదివితే 38వ వచనం ఉంటుంది, మరణమైనను. ఎందుకంటే ఈ లోకంలో మరణం అంటే అందరికి భయం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోవునవైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కూడా ఈ రీతిగా నమ్మగలిగితే నీకొచ్చే ఏ పరిస్థితుల్లోనైనా, ఇంకా ఉన్న శ్రమలు చాలా, ఇంకా రాబోని ఏది ఎన్ని వచ్చినా, యోబు గ్రంథంలో ఉంటుందండి, 6 బాధలు కలిగినాను మరి 7 వచ్చినా ఏ కీడు నీకు తగలకుండా ఆయన కాపాడతాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి ఏమని నీకు తగలకుండా కాపాడతాడు. ప్రళయము వచ్చినా కూడా నువ్వు భయపడవంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చే ఆ యొక్క ధైర్యం, దేవుడిచ్చే ఆ అభిషేకం, దేవుడు మనకు జయమిస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరీక్షలు మనం ఎదుర్కొంటున్న జీవితంలో, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాటిలో మనకు జయం అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే మన ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అదే అంటున్నాడు, మీరు ప్రయాసపడుతున్నారు, ప్రయాసకు తగిన ప్రతిఫలం రాలేదని బాధపడుతున్నారా? ప్రయాసపడుతున్నారు, ఏంటి ఎంతవరకు, ఇది ఎంతకాలం అని అనుకుంటున్నారా? మీరు స్థిరులను కదలని వారుగా ఉండండి. మీ ప్రయాస వ్యర్థము కాదు, ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే మనం ఈ నమ్మిక రూఢిగా మనం నమ్ముతామో ఆ విశ్వాసమే నీకు విజయాన్ని తీసుకొస్తుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఇక లోకం అంటే లోకంలో వచ్చే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఏమంటే అనారోగ్య పరిస్థితులు ఏది వచ్చినా, లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న దుర్మార్గం, లోకంలో ఉన్న వీటన్నిటిని కూడా జయిస్తారు. అంతేకాదు ఆ తర్వాత లోకమును జయించిన విజయం ఏంటో తెలుసా? మన విశ్వాసమే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. వీటన్నిటిలో నీకు అత్యధికమైన విజయం కావాలి అంటే, ఏమండి, నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యలో నీకు అత్యధికమైన విజయం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నీవు తప్పనిసరిగా విశ్వాసం ఉంచాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకున్నాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట, మా ద్వారా ప్రతి స్థలమందు ఎల్లప్పుడూ క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరిచే విషయాలలో ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఆయన ఊరేగించుచున్నాడు. అన్ని విజయోత్సవాలు అంటే పౌలు గారికి ఆపదలు రాలేదు, ఇబ్బందులు రాలేదా? ఎన్నో వచ్చినాయి అండి. ఆయన ఒక పెద్ద లిస్టే రాశాడు. నాకు ఈ ఆపద వచ్చింది, ఆ ఆపద వచ్చింది, ఏమండి, సముద్రం వల్ల ఆపద వచ్చింది, రోగాల వల్ల ఆపద వచ్చినాయి, దుర్మార్గం వల్ల ఆపదలు వచ్చినాయి. ఎన్ని ఆపదలు వచ్చినా వీటన్నిటిలో కూడా ఎల్లప్పుడూ ఆయన విజయోత్సవంతో, ఎక్కడికి వెళితే అక్కడ ఏమండి శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కానీ అక్కడ విజయంతో తిరిగి రావటమే. అందుకనే అక్కడ అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాడు. పౌలు గారు పడిన ప్రయాస వ్యర్థము కాలేదు. అలాగే మనం పడిన ప్రయాస కూడా వ్యర్థంగా పోదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఎందుకంటే ఆయన మనల్ని విజయోత్సవంతో ఊరేగించే దేవుడు. మొర్దెకై గురించి మనం ఆలోచన చేస్తే, రాజు ప్రాణాన్ని కాపాడాడు. రాజు ప్రాణాన్ని కాపాడినందుకు ఆ గేటు దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటుంటే, వాళ్ళిద్దరూ రాజును సంపాదనే ఆలోచనతో ఉంటే, బిగ్తాను తెరెష్ వారు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఆ విషయాన్ని ఎస్తేరుకి చెప్తే, ఎస్తేరు తీసుకెళ్లి రాజుగారు చేరవేస్తే అప్పుడు రాజుగారు వారిని ఉరి తీయించడం జరిగింది. అట్లా రాజు ప్రాణం కాపాడబడింది. అంటే రాజును చంపేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు మొర్దెకయ్యే రాజు ప్రాణాన్ని కాపాడాడు. చాలా రోజులు గడిచిపోయినాయి.
అయితే కొన్ని నెలలు గడిచిపోయినాయి. అయితే మొర్దెకై ఈ మంచి పని చేసినందుకు ఏ ప్రతిఫలము రాలేదు. అయితే ఒక రాత్రి దుష్టుడైన హామాను మొర్దెకైను చంపించి దగ్గర ఒక ఉరికైను సిద్ధం చేసి మొర్దెకై కోసం ఒక 50 మూరలు ఎత్తైన ఉరికైను చేయించి మొర్దెకైను ఉరి తీయించాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాత్రికి రాత్రే మంతనాలు జరిపి రాజుగారు తెల్లారేపాటికి మొర్దెకైను ఉరి తీయించాలని రాత్రి బయలుదేరాడు హామాను. అయితే ఈ లోపుగా దేవుడు ఏం చేశాడంటే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. ఈ హామాను వచ్చే లోపే దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేస్తే అసలు నిద్ర పడతలా, ఏది చేసినా నిద్ర పడతలా, రాజుకి ఏమైందో అర్థం కావట్లా. అప్పుడు రాజుగారు ఏమన్నాడంటే తన సేవకులను పిలిచి రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకురండి అన్నాడు. రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకురండి అన్నప్పుడు ఆ రాజ్య సమాచార గ్రంథంలో ఎన్నో విషయాలు ఉంటాయండి. అయితే అక్కడ మొర్దెకై గురించి చదివారండి. మొర్దెకై గురించి అక్కడ కనపడింది. మొర్దెకై తన రాజు ప్రాణాన్ని కాపాడినట్టుగా అక్కడ రాసి ఉందండి. అప్పుడు రాజు అడిగాడు, మరి ఇందుని బట్టి మొర్దెకైకి మనం ఏమన్నా బహుమానం ఇచ్చామా, ఏదైనా ప్రతిఫలం ఇచ్చామా? ఇవ్వలేదు సార్. ఈలోపు ఎవరు అన్నారు, అయ్యా ఆవరణలో ఎవరో తిరుగుతున్నారు, అయ్యా ఎవరంటే హామాన్ అండి, లోపల రమ్మని. ఈ హామాను ఏ ఉద్దేశంతో వచ్చాడు? మొర్దెకైని ఉరి తీయించాలని. రాజు ఏ ఉద్దేశంతో ఉన్నాడు హామాన్ వెళ్ళేసరికి? అంటే మొర్దెకైకి ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, ఏదో రీతిగా కనపరచాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇక్కడ గమనించండి, దేవుడు చేసే కార్యాలు రాజులకు కూడా నిద్ర పట్టకుండా చేశాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఏమంటే యథార్థంగా ఆయనను సేవించే వారి పట్ల ఏమంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో ఎంత చక్కగా మన ప్రయాసం అర్థం కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా, ఏమంటే ఇక్కడ కాకపోయినా అక్కడైనా మన ప్రతిఫలం దేవుడు మనకు దాచి ఉంచాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రయాస వ్యర్థము కాదు. ఇప్పుడు మొర్దెకై ప్రాణాన్ని కాపాడవలసిన ఆవశ్యకత వచ్చింది. ఇదంతా ఎవరికి తెలియదు? రాజుకు తెలియదు, ఏమండి అక్కడ ఉన్న సేవకులకి తెలియదు. అసలు మొర్దెకైకి ఇదంతా జరుగుతున్న విషయం మొర్దెకైకి తెలియదు. కానీ మొర్దెకై చేసిన పనిని గుర్తించుకున్న దేవుడు ఉన్నాడు కదండి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అయితే ఆయన ఆ రాత్రి అతనికి నిద్ర పట్టకుండా చేసి మొర్దెకైని కనపరచాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ఈలోపు హామాను వచ్చాడు. హామాను ఎందుకు వచ్చాడు రాజు దగ్గరికి అంటే మొర్దెకైని ఉరి తీయించాలని. అయితే ఆ విషయం అసలు చెప్పక మునిపే రాజు అంటాడు, రాజు కనపరచాలని అపేక్షించడానికి ఏం చేయాలి అని అంటే, అప్పుడు హామాను అనుకున్నాడు, నన్ను కాక ఇంకెవరిని కనపరుస్తాడు రాజుగారు అని చెప్పి ఏం చేశాడంటే మొత్తం లిస్ట్ అంతా రాజుగారికి గుర్రం ఎక్కాలి, రాజుగారు వేసుకునే కోటి వస్త్రాలు వేయాలి, రాజు వస్త్రాలు ధరించాలి, రాజు ఉంగరం పెట్టాలి, ముందు ఒకటి సాటింపు వేయాలి, ఇదిగో రాజు కనపరచాలని అపేక్షించు, వాడికి ఇలా చేయబడుతుందని ఏమంటే అతన్ని ఊరేగించాలి రాజ్యం అంతా అని చెప్పారు. వీటిలో నువ్వు చెప్పిన వాటిలో ఈ లిస్టులో ఏది కూడా తక్కువ కాకుండా నువ్వే దగ్గరుండి ఇవన్నీ కూడా ఉదయమే మొర్దెకైకి చేయించు అన్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హామానేమో ఉరి తీయించాలని వెళ్తా ఉంటే హామానేమో ఎవరినైతే ఉరి తీయించాలనుకున్నాడో అతన్నే గుర్రం మీద ఊరేగించమని ఏమండి అతనికే బాధ్యత అప్పగించడం చాలా ఆశ్చర్యం కదా. దేవుడు దుష్టుల మీద విజయం అనుగ్రహించే విధానం ఇలాగే ఉంటుందండి. ఆయన అంటా దుష్టులో పళ్ళు విరగొట్టే దేవుడు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానక దోషములు చేసేవారి నడినెత్తిన ఆయన పగలగొడతాడు. కాబట్టి పరిశీలన చేయండి ప్రియులారా. ఆనాడు ఏమండి విజయోత్సవంతో ఏమండి మొర్దెకైని ఊరేగించిన దేవుడు చిన్న సమాచారాన్ని అందించాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు. దేవుడిచ్చిన ఘనత చూడండి. దేవునికి మహిమ కలుగును. నువ్వు దేవుని సన్నిధిలో చిన్న పరిచర్య చేస్తున్నావా, కంజర వాయిస్తున్నావా, లేకపోతే ఏ చిన్న పరిచర్య నువ్వు చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని గుర్తించుకుని ఆయన ఇచ్చే ప్రతిఫలం మాత్రం గొప్పగా ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగును. నువ్వు చిన్నదే అనుకుంటున్నావు అది, కానీ అది దేవుని దృష్టిలో చాలా విలువైనది. దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఏమండి కాబట్టి ఏ చిన్న పని అయినా దేవుని పని మన దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని చేయండి. దానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఏమండి మీ పరిచర్యలో లేకపోతే మీ సేవకులకు సహకారంగా మీరు ఉండండి. చిన్న పని అయినా, అది కార్పెట్లు వేయటం అయినా, లేకపోతే ఏమండి చిన్న వాయిద్యం ఏదైనా వాయించడం అయినా, పాటలు పాడే విషయమైనా, లేకపోతే పరిచర్యలో సహకరించే నీ దైవ సేవకులతో వెళ్ళే ఆ పని అయినప్పుడు ఏ పని అయినా, ఏ చిన్న పని అయినా కూడా నువ్వు చేస్తే దానిని గుర్తు పెట్టుకుంటాడు. తగిన ప్రతిఫలం
ఆ పరిచర్యకు తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా గమనించండి, తప్పనిసరిగా ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. వాని క్రియల చొప్పున ఆయన జీతం ఇస్తానన్నాడు తప్ప ఏమండి ఆయన ఉంచుకునే దేవుడు కాదు. అందుకని అన్నాడు, నా నిమిత్తం ఏదైనా వదులుకుంటే నేను 100 రెట్లు ప్రతిఫలం ఇహమందు పరమందు కూడా ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి అటువంటి కృప కూడి వచ్చిన లేదా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో అభిషేకించి వాడుకోమని, సాతాను క్రియలు లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిజమే, మేము పడిన ప్రయాస వ్యర్థముగా పోదని చక్కగా సూటిగా స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ ప్రభు ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నాయన, ఏ ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వింటున్నా, ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నా, వారిని ధైర్యపరచును గాక. వారి పరిస్థితులన్నీ కూడా చక్కగా సమకూర్చబడును గాక. ఆ ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చబడును గాక. అనారోగ్యాలు స్వస్థపరచబడును గాక. కుటుంబంలో సమృద్ధి ఉండును గాక నాయన. అయా మరి వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో అత్యధికమైన విజయం వారికి అనుగ్రహించబడును గాక. విజయోత్సవాలతో వారు ఊరేగించబడుదురు గాక. మేలులతో వారిని తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకునమని, కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడినట్లయితే మాకు తెలియచేయండి. మరి స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి. మా అడ్రస్కి మీ యొక్క స్పందన తెలియచేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. పెడనలో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడనలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఫస్ట్ రెగోషువ కమ్మిల బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711167. Our address Pastor Joshua Kamela Petelu Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District, Andhra Pradesh. Our pin code 521366. Our phone number 74271167.